హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఊరిలో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీకు చూపిస్తాను. లెట్స్ సీ ఇట్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే మా సంక్రాంతిని ముందుగా పిండి వంటలతో మొదలుపెట్టాము. తర్వాత మేము ముందల రోజు అంటే భోగికి ముందల రోజు పువ్వులు కోసుకొని వచ్చి నీట్గా ఇలా దండని గుచ్చుకున్నాము అనమాట. ఉదయాన్నే భోగి రోజు మేము చాలా త్వరగా నిద్ర లేచాము. అప్పుడు చాలా చల్లగా ఉంది. ఇంకా చలిలోనే మేము ముగ్గులు వేసుకోవడం స్టార్ట్ చేసాము. నీట్గా అందరం మాట్లాడుకుంటూ ముగ్గులు కంప్లీట్ చేసుకున్నాము. అండ్ తర్వాత వెంటనే మేము భోగి మంట వేసుకున్నాం అనమాట. అందరం చిన్న పెద్ద అందరం కలిసి భోగి మంటలు వేసుకున్నాము. మేము ఇంకా ఆ రోజు మేము మూవీకి వెళ్ళిపోయాము. కజిన్స్ అందరం కలిసి గ్యాదర్ అయిపోయి హనుమాన్ మూవీకి వెళ్ళాము. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలా మా భోగిని మేము కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ డే సంక్రాంతి రోజు కూడా అలాగే ఉదయాన్నే నిద్ర లేచి యథామామూలుగా ముగ్గులు స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసింది 5కి అయినా అయిపోయేసరికి 7 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వెంటనే మేము అందరం కలిసి మంచిగా రెడీ అయిపోయి పూజ చేసేసుకున్నాము. తాత ముత్తాతలకు కూడా బట్టలు పెట్టుకున్నాము. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే మేము ఊర్లో ఉన్న సీతారాముల టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే నాకు మంచిగా ఫెస్టివ్ వైబ్స్ కనిపించాయి. వీళ్ళు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని కలుపుతున్నారు. ఈ 22nd అయోధ్యలో ప్రతిష్ఠ జరగబోతుంది. అండ్ తర్వాత ఏమైందంటే ఇట్లా దేవుని ఊరేగింపు కోసం బయటికి తీశారు. మంచిగా అలంకరణ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది అలంకరణ. ఫస్ట్ టైం మేము ఇంతమందిని చూస్తున్నాను ఊర్లో పండక్కి. అండ్ తర్వాత కోలాటం కోసం స్టేజ్ రెడీ చేస్తున్నారు. ఈలోపు మాకు బాగా ఆకలేసి ఇంటికి వెళ్ళి అమ్మ చేతి వంట అంటే గారెలు చేసింది. మంచిగా అందరం తిన్నాము. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా కోలాటం స్టార్ట్ అయిపోయింది. ఈ కోలాటం ఆడే వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు భలే బాగా ఆడుతున్నారు. ఇలా ఫెస్టివల్ని కంప్లీట్ చేసేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి.